సో హలో గైస్, మాకైతే దర్శనం అయిపోయాక తిరుపతి నుంచి వేకులమ్మ మాత టెంపుల్కి అయితే వెళ్తున్నాం. తిరుపతి స్టేషన్ నుంచి ఇది అప్రాక్సిమేట్లీ 7 to 8 km ఉంటుంది డిస్టెన్స్. సో ఇక్కడ కొండపైన ఒక టెంపుల్ అయితే కనిపిస్తుంది కదా, అదే మనం వెళ్ళబోయే టెంపుల్. ఈ టెంపుల్ ఎందుకు ఇంత స్పెషల్ తెలిస్తే కింద కామెంట్ చేయండి. సో ఫైనల్లీ మేమైతే టెంపుల్ కి రీచ్ అయిపోయాం. నేనైతే తిరుపతికి ఇప్పటికి 2-3 times అయితే వచ్చా, బట్ ఈ టెంపుల్ కి అయితే ఇదే ఫస్ట్ టైం నేను రావడం. సో టెంపుల్ పైకి వెళ్ళడానికి ఎంట్రీ అయితే ఇదే అనమాట. సో టెంపుల్ కొండ పైన ఉంది కాబట్టి ఎక్కడం కొంచెం టైం పడుతుంది. సో అలా 5-6 minutes నడిచాక టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. సో అలా టెంపుల్ లోకి అయితే ఎంటర్ అయిపోయాం. టెంపుల్ లోపల వీడియోస్ ఫొటోస్ తీయకూడదంట, సో మేము కూడా తీయలేదు. సో గాయస్ ఫైనలీ మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. సో టెంపుల్ పై నుంచి వ్యూ చూడండి గాయస్, చాలా బాగుంది. అలా వ్యూ చూస్తూ ఒక 5-10 minutes అక్కడే ఉన్నాం. సో నాకైతే టెంపుల్ బాగా నచ్చింది గాయస్, చాలా ప్రశాంతంగా కూడా ఉంది. సో గాయస్ మీరు కూడా తిరుపతి వెళ్తే ఈ టెంపుల్ ను కూడా విజిట్ చేయండి, డోంట్ మిస్. సో గైస్ దర్శనం అయిపోయాక మేమైతే శ్రీనివాస మంగాపురం టెంపుల్ కి అయితే స్టార్ట్ అయిపోయాం. సో ఈ టెంపుల్ నుంచి ఒక 10 km ఉంటది ఆ టెంపుల్ డిస్టెన్స్. సో ఈ గ్యాప్ లో నేనైతే టిఫిన్ చేసేసాను. సో ఫైనల్లీ మేమైతే టెంపుల్ కి రీచ్ అయిపోయాం. టెంపుల్ వ్యూ అయితే చూడండి గాయస్ ఎంత బాగుందో. సో గాయస్ దర్శనం అయిపోయాక మేమైతే కాణిపాకం టెంపుల్ కి స్టార్ట్ అయిపోయాం. సో గాయస్ టెంపుల్ బయటకు వచ్చాక కోవా అయితే అమ్ముతున్నారు. కోవా టేస్ట్ కూడా చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి. సో గాయస్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.